Yo guys, we are going to clean the tank today. Very excited. Tiger is wearing armory gloves. నేను లోపల ఉంటా. నేను లోపల ఉంటా. అసలు నేను లోపల ఉంటా. నేను లోపల ఉంటా. అంతే. గైస్ వీఆర్ టేకింగ్ చీపిరి కట్ట. 4 years తర్వాత ఈ మేడ మీదకి వచ్చా మళ్ళీ నిన్న. వేడివేడిగా బాగున్నది. యార్ తీసి పక్కన పెడదాం. Hi guys, today we are cleaning tank. We are collecting water first. This is the water level, so we have to remove all the water. See that the dust around the side of the tank is very muddy, so we need to clean. We have to inform to our mother, why? Because they will also collect water for inside house cleaning. Ama బంటి ఆ కింద వాటర్ పట్టేమని చెప్పు. ఇస్ ద వాటర్. నేను దిగుతా. నేను దిగుతాను. ఫన్ పార్ట్ మీకేనా? మళ్ళీ నువ్వు దిగుదు స్వామి, ఒక నిమిషం ఆగు. అసలు మాకు దొరదాగట్లా. టెక్నికల్ అనాలిసిస్ చేస్తున్నారు ఎట్ నుంచి దిగాలి ఏంటని. ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ ద లైట్ హౌస్. ఓకే, హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ డన్, another half is there, so it is time to jump. టైం టు జంపా? నేను స్లో మోషన్ చేద్దాం అనుకున్నా. అవునా? సరే, నువ్వు బండా పడా చెప్పాలి. So guys, whatever the residue water is left, you gotta clean it out. So tired, okay, I need a little bit of rest. I have to drink water for dehydration. Okay, see the tank it is almost done, water almost done, so we have to clean with bleaching. So in few minutes we will get back to you. Okay, sign off. Oh, I'm done. అమ్మా దిగు బాబు, మహాన్ బాబుడా దిగు. గైస్, మర్డర్ చేసే ముందు ఫింగర్ ప్రింట్స్ ఉండకూడదని గ్లౌజ్లు వేసుకుంటూ ఉంటారు. ఇది కూడా అలాంటిది. మనం అయితే వెళ్ళక ముందు వాటర్ తాగుతాం. ఓకే గైస్, సీ యు ఇన్సైడ్. సో హీఈస్ కుర్రోడు యవ్వనంలో ఉన్నాడు కాబట్టి దూకేస్తున్నాడు. వంటి మంచిగా చేస్తున్నాడు క్లీనింగ్. సో స్టెప్ బై స్టెప్ మంచిగా అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ స్మార్ట్ వర్క్. బంటి నాకంటే హైట్ కాబట్టి చూడండి మీరు ఏం చేస్తున్నారో చూపిస్తాను. అదే నా హైట్కి అయితే అది సరిపోదు, కానీ బంటి హైట్కి సరిపోతుంది. ఇలా స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండాలా. నైస్. నాకు చాలా ఆకలేస్తుంది, సో అందుకని ఒక ఆరెంజ్ ఒక బనానా తెచ్చుకున్నా. ఆల్రెడీ లంచ్ టైం దాటేసింది, సో బంటికి కూడా ఇద్దాము. ఇదిగోండి బంటి పైన ఆల్రెడీ 90% క్లీనింగ్ అంతా అయిపోయింది. సో మీరు చూడొచ్చు
వాటర్ క్లీన్గా ఉంది, కనపడుతుందా మీకు? వేస్ట్ వాటర్ అంతా బయటకి తీసేస్తున్నాడు. వా, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. ఇంకా బంటికి ఎనర్జీ లెవెల్స్ గట్టిగానే ఉన్నాయి, నా అయితే మొత్తం డ్రైన్ అయిపోయినాయి. సో బంటి దగ్గరికి వెళ్ళబోతున్నాం, ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం. హాయ్ గైస్, ఈరోజు నాకు ఒక అర్థమైంది ఒకటి ఏంటంటే, మీకు మీ ఎనర్జీ మళ్ళీ మీ 30sలో లేదన్న ఫ్యాక్ట్ తెలిసినప్పుడు ఏ పని చేస్తున్నా మీ ఎనర్జీతో ఎంజాయ్ చేయండి. అది పని కష్టమైనా ఈజీ అయినా ఏదైనా కానీ ఒళ్ళు అలసిపోయినా కానీ దాన్ని పుష్ చేసి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎంజాయ్ చేయాలని మీకు ఎనర్జీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి, చేసేద్దాం మొత్తం అంతా నేనే అనుకున్నా. కానీ ఎప్పుడైతే నేను చేసి దిగే వర్క్ సగం అవ్వగానే నా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రైన్ అయిపోయాయి. ఎందుకంటే నా ఏజ్ 35 years. సో అదే బంటి దగ్గరికి వచ్చామనుకుంటే ఈజ్ 25 years ఓన్లీ. సార్ 24 years, సారీ 24 years. సో 9 years గ్యాప్ ఉంది. సో ఎనర్జీ డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ఇయర్కి బర్త్డే సెలబ్రేట్ ఇయర్ బర్త్డే చేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. కానీ మనకు తెలియని ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి ఇయర్ వెళ్ళే కొద్దీ మన ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. సో బీ కేర్ఫుల్, హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఓకేనా? ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, స్లీప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, బ్యాక్ టు వర్క్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ద ట్యాంక్ క్లీనింగ్. చూసారా ఎంత బాగుందో, మీరే చూడండి. చాలా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. ఫైనల్లీ వాట్ వి డిజైర్డ్ వీ హ్యావ్ అచీవ్డ్. మీకు చెప్పాను, బంటి ఆల్రెడీ అన్ని వ్లాగ్స్ చేస్తున్నాడు. మీరు కూడా ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి మంచి వీడియోస్ మీకు మళ్ళీ చేస్తాడు. థ్యాంక్ యూ.